దేవుడు అనే వ్యక్తి ఒక మూఢనమ్మకం కాదు. దేవుడు అనే వ్యక్తి ఏదో మనము చూసి నవ్వవలసినటువంటి లాఫింగ్ స్టాక్ కాదు ఆయన. ఈ రోజుల్లో బాగా సైన్స్ పెరిగింది, టెక్నాలజీ పెరిగింది కనుక ఇప్పుడు దేవుడు అవసరమా? సైన్స్ తెలియని రోజుల్లో, టెక్నాలజీ లేని రోజుల్లో, అజ్ఞాన దశలో దేవుడు ఉన్నాడని అప్పుడు అమాయకంగా, అజ్ఞానంగా అప్పుడు నమ్మి భయపడి బ్రతికారు. ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు అని రకరకములుగా దేవుడు లేడని నాస్తికవాదం భూమి మీద ప్రచారం అవుతూ ఉంది. ప్రియులారా, సైన్స్ పెరిగింది కాబట్టి ఇప్పుడు దేవుడు అక్కర్లేదట. టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఇప్పుడు దేవుడు అక్కర్లేదట. ఇదంతా స్టూపిడ్ స్టాండ్, స్టూపిడ్ ఆర్గ్యుమెంట్. అంటే ఏ సైన్స్ పెరిగిందని నువ్వు విర్రవీగి దేవుడు లేడంటున్నావో ఆ సైన్స్ డెవలప్ చేసిన వాళ్ళందరూ దేవుణ్ణి నమ్మిన వాళ్ళే. ఐజక్ న్యూటన్, గెలీలియో, కోపర్నికస్, జాన్ డాల్టన్, ఈవెన్ ఆల్బర్ట్ ఐన్స్టీన్, వీళ్ళందరూ దేవుడు ఉన్నాడని నమ్మిన వాళ్ళే. దేవుడు లేడని నమ్మినవాడు కనిపెట్టింది ఒకే ఒకటి ఉన్నది. అది సైన్స్ కాదు, హైపోథిసిస్. హైపోథిసిస్ అంటే ఊహాజనితమైన ప్రతిపాదిత సిద్ధాంతము. an imaginary proposed philosophy or a theory proposed out of imagination, yet to be proven. అది చార్ల్స్ డార్విన్ ప్రతిపాదించిన థియరీ ఆఫ్ ఎవల్యూషన్, జీవ పరిణామ సిద్ధాంతం. అది ప్రతిపాదన మాత్రమే. మీరు ఎవరన్నా బుక్ కొనుక్కొని చదవండి, కీప్ ఇట్ విత్ యూ అట్ యువర్ హోమ్. 100 సార్లు ఇట్ మే హ్యావ్ హ్యాపెండ్ దిస్ వే, ఇట్ మే బీ దట్ ద నేచర్ హ్యాస్ టేకెన్ దిస్ వే, మేబీ ఇట్ హ్యాపెండ్, ఏమో ఇలా జరిగి ఉండొచ్చు, ఇలా జరగడానికి అవకాశం ఉంది అని అంటాడు ఆయన. ఇలాగే జరిగింది అని నిరూపించడానికి ఏమి ఆధారాలు లేవు. దట్ ఈజ్ అ ప్రపోజ్డ్ ప్రిన్సిపల్ ఆర్ థీరం ఆర్ అ ఫార్ములా ఆర్ ఎ ప్రపోజ్డ్ థియోరీ. ఇట్లా ఉండొచ్చు అంటే ఉండకపోవచ్చు కూడా. దాన్ని నాస్తికులు పట్టుకొని ఇదే సైన్స్ అని వాళ్ళకి అనుకూలంగా దొరికింది కనుక అరే దేవుడు లేడు, ఏం లేడు, ఈ భూమి మీద రసాయనాలు కలిసి ఏకకణమైంది, ఏకకణం పోయి బహుకణాలైనాయి, అంత యాదృచ్ఛికంగా జరిగేది. నెమలి పింఛం చూడండి, అంత అందమైనటువంటి బ్రిలియంట్ బ్రైట్ ఫ్లోరసెంట్ కలర్స్, ఎంత దగదగ మెరుస్తూ బ్యూటిఫుల్ డిజైన్, బై ఛాన్స్ అయిందంటాడు వాడు. బై ఛాన్స్ గొంగడి పురుగు పోయి ఒక మట్టితోని తనకు తాను గూడు కట్టుకొని దాంట్లో ఉండి కొన్నాళ్ళు అయ్యాక బ్యూటిఫుల్ కలర్స్ అండ్ డిజైన్తో సీతాకోక చిలుక బయటకు వస్తుంది. దిస్ ఇస్ ఆల్ బై ఛాన్స్ అంటాడు. అంతకన్నా ఫూలిష్నెస్ ఒకటి లేదు. ఇవన్నీ బై ఛాన్స్ అయినాయి అంటాడు.
వాడు నిద్రపోయి లేచే లోపల వాడి ఇంటి ముందు ఏదన్నా ఒక అందమైన శిల్పం ఉంటే అరే ఇది ఎవరు చేశారంటాడు. అదే అయిందా, నువ్వు ఎట్లో అయింది లేదు దానంతట అదే అనుకోవచ్చు కదా. కాబట్టి దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకుంటాడు. వీ డోంట్ కేర్ అబౌట్ ద స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ ఏథియిస్ట్స్. వీ ఓన్లీ పిటీ దెమ్ అండ్ వీ ప్రే ఫర్ దెమ్. వాళ్ళ రక్షణ కొరకు ప్రార్థన చేస్తాం, కానీ వాడు ఎంతటి వాడైనా సరే దేవుడు లేడన్నవాడు బుద్ధిహీనుడు. ఒక పక్కనేమో దైవ గ్రంథములు రాసిన ప్రకారం ప్రపంచ రాజకీయాలన్నీ జరుగుతున్నాయి, ఒక ముగింపుకు ఒక కొలిక్కి వస్తూ ఉన్నాయి. అది కూడా వాడు గుడ్డి కళ్ళు, అది చూడలేడు. నాస్తికవాదం అనేది చాలా బుద్ధిహీనమైన వాదం.